ఇక్కడ ఇది ఏర్పాటు చేసిండ్రు, దీన్ని నేను ప్రోత్సహించాలి అని చెప్పేసి అందుకే ఈరోజు రావడం జరిగింది. హైదరాబాద్ ప్రోగ్రామ్ క్యాన్సిల్ చేసి రాత్రి ఇటు వచ్చి దీనికి తొందర కూడా ఎందుకంటే 11 గంటలకు మనకు మన జిల్లా మంత్రి ఇన్ఛార్జ్ మంత్రి కొండా సురేఖ గారు వారి ఆధ్వర్యంలో జిల్లా అధికారులతోని జిల్లా అభివృద్ధి గురించి రివ్యూ మీటింగ్ కలెక్టరేట్లు ఉన్నది. నేను 11 గంటల వరకు అది పోవాలన్నీ తాగునీటి సమస్య మీద కానీ తర్వాత ఇతరత్ర మనకు నియోజకవర్గానికి సంబంధించినవి ఇప్పుడు చాలా బిల్స్ పెండింగ్ ఉన్నాయి. అదొకటి రోడ్ల గురించి కానీ కరెంటు గురించి కానీ ప్రతి ఐకేపీ ప్రతి అన్ని డిపార్ట్మెంట్ల గురించి కూడా రివ్యూ మీటింగ్ ఉన్నది. అది కూడా ఇంపార్టెంట్ కాబట్టి అది అటెండ్ చేయకపోతే మనకి ఏం సమస్యలు అనేవి ఏం తెలియదు అక్కడ. కాబట్టి మన సమస్యలు ఏమైనా ఉంటే కూడా కలెక్టర్ గారి దృష్టికి మంత్రి గారి దృష్టికి గౌరవనీయులు దామోదర్ రాజనాథ్ గారి దృష్టికి తీసుకొని పోవడం జరుగుతుంది. అందుకనే తొందర అని చెప్తా ఉన్నాను నేను. సంతోషం, చాలా ధన్యవాదాలు శంకర్ సార్ గారు ఇది ఈరోజు టైంకి ఇది ఆర్గనైజ్ చేసినందుకు. తర్వాత ఇట్లాంటి కార్యక్రమాలు చేపట్టే మా నాగనాథ్ సార్ అన్నట్టు ఇది ఎక్కడ కలెక్షన్ ఎక్కువ ఉంటుందో అక్కడనే సెలెక్షన్ ఉంటుంది వీళ్ళు. కానీ మా స్వర్గీయ కిషన్ రెడ్డి గారు మా నాన్నగారు కూడా అట్లా లేకుండ్రి. నాకు వెనకటికి కూడా నాకు చాలా అవకాశాలు ఉండే. హైదరాబాద్లో పెద్ద హాస్పిటల్ పెట్టేది. అప్పుడు ఇంకా ల్యాండ్ ఇంత కాస్ట్లీ లేకుండే, చాలా తక్కువ పైసలలో జాగ వస్తుండే, తక్కువ ఖర్చులో దవాఖాన అవుతుండే. కానీ అట్లా అనలేదు నాకేం చెప్పి మా నాయన, మన ప్రజలకు మనం సేవ చేయాలి. నారాయణఖేలనే పెట్టు హాస్పిటల్ అంటే నారాయణఖేలో పెట్టి ఇక్కడ చేయడం జరిగింది. మీకు అందరికీ తెలుసు అప్పుడు ఎంత బ్యాక్వర్డ్ ఉండే 92, 93లో మీకు అందరికీ తెలుసు. ఏ ఫెసిలిటీస్ ఉండకుండే, రోడ్డు మంచిగా ఉండకుండే, డాక్టర్లు ఇక్కడ నారాయణఖేడ్ రావాలంటేనే చాలా భయపడుతుండే. 10 రూపాయల ఫీజుతో పెట్టింది నేను, ఖాళీ 10 రూపాయలు. నాకు హైదరాబాద్లో పెట్టుకుంటే ఆ రోజుల్లో 100 రూపాయలు కన్సల్టేషన్ నాకు. కానీ 10 రూపాయల ఫీజుతోని మన ప్రజలకు మనం సేవ చేయాలని మా నాన్నగారి అభిప్రాయం మేరకు నారాయణఖేడ్లో స్టార్ట్ చేయడం జరిగింది. స్టార్ట్ చేసి ఖాళీ క్లినిక్ ఒకటి స్టార్ట్ చేసినాం. తర్వాత ల్యాబ్ కానీ తర్వాత గైనకాలజీ ఫెసిలిటీస్ కానీ ఇతర స్పెషలిస్ట్ విజిట్స్ వారానికి ఒకసారి అట్లా పెట్టుకొని, ఎందుకంటే ఎవరు కూడా రానికి ఇక్కడ తయారు ఉండకుండా కాబట్టి వారానికి ఒకసారి బిదర్కి వెళ్ళి సంగారెడ్డికి వెళ్ళి స్పెషలిస్ట్ని పిలిపించి ఒక ల్యాబ్ ఏర్పాటు చేసుకొని అని ఎక్స్రేస్ అవన్నీ ఏర్పాటు చేసుకొని అంచెలంచెలుగా స్టార్ట్ చేయడం జరిగింది. మా చెల్లె పేరు మీద అనురాధ మెమోరియల్ హాస్పిటల్ ఆ రోజు స్టార్ట్ చేసి ఈరోజు కూడా నాకు జడ్పీటీసీగా గెలిచిన, ఎంపీపీగా గెలిచిన, ఎమ్మెల్యే గెలిచిన అంటే ఇంకా ఆ రోజు చేసిన సేవలే అనురాధ హాస్పిటల్ సేవలు ఈరోజు కూడా ఇంకా గుర్తుపెట్టుకుంటున్నారు. గుర్తుపెట్టుకొని నాకేమో 2 ఎలక్షన్లు కొట్లాడినా, 3 ఎలక్షన్లు కొట్లాడినా. ఆర్థిక ఇబ్బంది, మా నాయన ఏం సంపాదించుకోలేదు, మేమేం సంపాదించుకోలేదు. న్యాయంగా చెప్తా ఉన్నా, రాజకీయంగా. నా హాస్పిటల్ ఇంకా ఎప్పుడు సార్ మీ హాస్పిటల్ ఇంకెప్పుడు సార్ 3వ సంవత్సరం అవుతున్నది ఇంకెప్పుడు సార్ అంటే నేను ఎలక్షన్లు కొట్లాడి మీద ఉన్నా, హాస్పిటల్ మీద దృష్టి పెట్టలేదు నేను. అందుకనే ఇంకా అడుగుతూ ఉన్నారు నాకు, సార్ మీ హాస్పిటల్ జల్దీ స్టార్ట్ చేయండి సార్, జల్దీ సార్ అంటే ఆ రోజు నిస్వార్థంగా ఎట్లయితే కష్టపడి సేవలు చేసినామో ఆ రోజు ఎందుకు మన ప్రజలు మన అని చెప్పేసి 2-3 గంటలు రాత్రి కూడా పోయి నేను సేవలు అందించిన దృక్పథంలో ఉన్నది. ఒకరోజు మంచి గుర్తున్నది నాకు, సత్తర డాక్టర్ తడకలికి వెళ్ళి ఆదివారం రోజు నేను ఒక్కనే ఉన్నా, ఎవరు డాక్టర్స్ లేరు. ఆదివారం రోజు 12 గంటలకు ఫోన్ చేసి, సార్ ఇట్లా డెలివరీ అవుతుందేమో చూసినాం, పొద్దున్న నుంచి డెలివరీ అవుతలేదు సార్, తొందరగా మీ హాస్పిటల్ తీసుకొని వస్తున్నాం, ఆపరేషన్ చేయాలి సార్ అని అంటే అనెస్థిస్ట్ లేడు, సర్జన్ లేరు, ఎవరు లేరు. యారు సండే ఎవరు అవైలబుల్ లేరు. లాస్ట్కు శంకరంపేట అనెస్థిస్ట్ ఉంటే అసిస్టెంట్స్ లేరు, సిస్టర్లు ఆ రోజు కూడా అందరు మధ్యాహ్నంకి వెళ్ళి అందరూ వెళ్ళిపోయారు, ఒకటే సిస్టర్. మొత్తం నేనే అసిస్ట్ చేసి ఆ డాక్టర్ని పిలిచి అనెస్థిస్ట్ ఎవరో అందుబాటులో అనెస్థిస్ట్ పిలిచి ఆపరేషన్ చేసి తీసినాం. కానీ ఇప్పటికి నాకు గుర్తు లేట్ అయినందువలన మొత్తము ఆ పిల్లగాడు మెంటల్లీ రిటైర్డ్ అయ్యాడు. ఇప్పటి వరకు కూడా నడవనికి కూడా రాదు ఆ పిల్లగానికి. నాకు ఇంకా జీవితంలో మర్చిపోలేను. ఆ పిల్లగానికి లేట్ అయినందువల్లనే ఈరోజు ఆ సెరిబ్రల్ పాల్సీ అనేది అట్లా జరగడం జరిగింది. పిల్లలు కడుపులో దమ్ బట్టి మీరు చెప్తారు కదా, మీరు అట్లా బర్త్ యాస్ఫిక్షన్ దానికి లోనై అది ఇప్పుడు మర్చిపోలేను. అటువంటివి జరగకుండా ఎన్నో కాపాడినాం. అప్పుడు తొందరగా పంపించాలి, తొందర చేయాలని అదే ఉద్దేశంతో అన్ని ఫెసిలిటీస్ ఉండాలి హాస్పిటల్లో అని చెప్పడం జరుగుతుంది. చాలా సహారా వారికి చాలా ధన్యవాదాలు. ఒక మంచి మోటోతోని ఏదైతే మీ అన్ని రాష్ట్రాలలో సేవలు అందిస్తూ ఉన్నారు, తెలంగాణ రాష్ట్రంతో పాటు తర్వాత సంగారెడ్డిలో హాస్పిటల్ ఎస్టాబ్లిష్ చేసిండ్రు. నారాయణఖేడ్లో చాలా హాస్పిటల్స్ వచ్చినాయి. కానీ మీరు కూడా నారాయణఖేడ్లో కూడా పెడితే చాలా సంతోషిస్తుంటే, కానీ మీరు ఇక ఉండు సంగారెడ్డిలో సెటిల్ అయినట్లు సంగారెడ్డి గారు ఉన్నారు, మరి ఎట్లా తెలియదు. ఇక్కడ నారాయణఖేడ్లో కూడా బ్రాంచ్ ఉంటే బాగుండే. ఇంకా కూడా మీరు ఇంకా ముందు కూడా మీ హాస్పిటల్ మంచి అభివృద్ధి చెందిన తర్వాత ఇక్కడ కంకిలో కూడా ఏదైనా ఒక క్లినిక్ లాగా మీరు రెగ్యులర్గా
ఎందుకంటే ఇది మీ మండలం, వేరే మండలాల్లో క్యాంప్స్ కండక్ట్ చేసుకోండి. కంటి మండలంలో రెగ్యులర్ మీద క్లినిక్ పెట్టుకోండి. మీ సారా తరఫున ఎవరినైనా ఒక డాక్టర్ని పోస్ట్ చేసుకొని రెగ్యులర్గా ఇక్కడ పోస్ట్ చేసుకుంటే మీకు రెఫరెన్స్ కూడా వస్తుంది, మీకు రెఫరల్ కేసెస్ వస్తూ ఉంటాయి. తర్వాత ఇక్కడ ప్రజలకు సేవను అందించిన వాళ్ళు కూడా అవుతారని చెప్పి చెప్తా ఉన్నాం. ఇక ముఖ్యంగా నేను ఫస్ట్ చెప్తా ఉన్నాను, మనకు ఫస్ట్ కొట్లాడినాం, ఫస్ట్ ఓడిపోయాను బై ఎలక్షన్లో. సెకండ్ కొట్లాడినాం, సెకండ్ కూడా ఓడిపోయినాం, గవర్నమెంట్ కూడా వాళ్ళది వచ్చింది. మన అదృష్టం ఏంటంటే మీరందరూ కలిసి గెలిపించారు, గవర్నమెంట్ వచ్చింది. మన జిల్లా మంత్రివర్యులకి ఆరోగ్య శాఖ ఇవ్వడం జరిగింది. చెప్పిన ఒక 2-3 పిఎస్సీలకు, తర్వాత ఈ పిఎస్సీలను అప్గ్రేడేషన్ చేయడానికి సిఎస్సి కంటిలో కానీ శంకరంపేటలో హైవే మీద ఉన్న శంకరంపేటలో కూడా 2 మా గౌరవ ఆరోగ్య శాఖ మంత్రి గౌరవ దామోదర్ రాజ నరసింహ గారు 2 సిఎస్సీలను కూడా మనకి ఇచ్చినందుకు వారికి కూడా నేను సభాముఖంగా ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నా. కంటి రిమోట్ ఏరియా సార్ అని చెప్పి ఖచ్చితంగా దీనికి పేషెంట్ నారాయణగఢ్ వచ్చేసరికి ఇక్కడ ప్రాబ్లం అవుతుంది అని చెప్పి ఇక్కడ ఐసీయూ కూడా ఏర్పాటు చేయాలి, ఐసీయూ కేర్ కూడా ఇవ్వాలని చెప్పినాను డిసిహెచ్ఎస్ గారికి, తర్వాత మంత్రి గారికి కూడా చెప్పిన. సిఎస్సి ఒకటే కాదు, 30 పడకల ఆసుపత్రితో పాటు అన్ని ఫెసిలిటీస్ ఇవ్వాలి, ఎమర్జెన్సీ ఫెసిలిటీస్ అని కూడా చెప్పడం జరిగింది. ఆయన కూడా సానుకూలంగా స్పందించడం జరిగింది. తర్వాత నారాయణఖేడ్లో 5 బెడ్లదే డయాలసిస్ సెంటర్ ఉంది. నిన్న జైరాబాద్లో 5 సెంటర్లు ఉంటే అంత పెద్ద టౌన్కు 10 పడకలు ఇచ్చారు. నేను అప్పుడే అడిగిన, నారాయణఖేడ్ కూడా రోజు రోజు పెరుగుతున్నది, మీ ఆందోళనలో వచ్చాక ట్రీట్మెంట్ తీసుకున్నారు మా దగ్గర, కాబట్టి మాకు ఇంకో 5 బెడ్లు ఇవ్వాలని చెప్పేసి అడిగిన. దానికి కూడా ఆయన సానుకూలంగా స్పందించారు. డయాలసిస్ సెంటర్ ఏదైతే ఉందో 5 పడకలది 10 పడకలకు కూడా చేస్తా అని మా గౌరవ ఆరోగ్య శాఖ మంత్రి గారు చెప్పడం జరిగింది. అయితే ఇది నిరంతర ప్రక్రియ. ఈ సేవ అనేది మానవ సేవయే మాధవ సేవ అని చెప్పేసి వెనకడికి పెద్దలు చెప్పిండ్రు. ఎవరికి అన్ని విధాలా మనం చేయొచ్చు. కొన్ని పైసలు ఉండే ఆర్థిక సాయం చేసుడు, మనకున్న నాలెడ్జ్ ప్రకారం ఇక్కడ ఎంతోమంది డాక్టర్లు, ఆర్ఎంపీ డాక్టర్లు నాకు చాలా మంది చెప్తూ ఉంటారు, సార్ అంతా ఆర్ఎంపీ డాక్టర్లే చాలా ఇది చేస్తాను. నేను ఫస్ట్ హాస్పిటల్ 1992-93 అప్పుడు పెట్టినప్పుడు అందరూ వచ్చి వాళ్ళందరూ ప్రాక్టీస్ వద్దు సార్, బిఏఎంఎస్ బిహెచ్ఎంఎస్ ఆర్ఎంపీని తీసి పడేయాలి మనం, అది ఇదని కొంతమంది క్వాలిఫైడ్ ఎంబీబీఎస్ డాక్టర్లు నా దగ్గరికి వచ్చి మనం కంప్లైంట్ చేద్దాం డిహెచ్ఓగా. నేను చెప్పిన వద్దు, అందరూ సేవ చేస్తున్నారు, అందరూ బతకని, అందరు కనీసం ఏదో ఒక జ్వరం వస్తే పారాసెటమాల్ గోళీ ఇస్తారు కదా, ఏదన్నా ఉంటుంది నొప్పి అయితే అనాల్సిన ఇస్తారు, ఉండని వాళ్ళు కూడా ఏదైనా వాళ్ళ సేవలు కూడా వినియోగించుకుందామని చెప్పడం జరిగింది. కానీ వాళ్ళ మీద ఎలాంటి కంప్లైంట్ ఇవ్వలేదు అప్పుడు. అందుకే ఈ మనకి ఇంకా కూడా హెల్త్ సర్వీసెస్ని ఇంకా గ్రౌండ్ లెవెల్కి, మండల స్థాయికి కాకుండా గ్రామ స్థాయికి కూడా తీసుకొని పోయే విధంగా మనం అందరం కృషి చేయాలని చెప్పేసి మీరు చూస్తూ ఉన్నారు. నేను ఎప్పుడు చెప్పినా కూడా విద్యా వైద్యం వ్యవసాయం అని చెప్తా ఉన్నాం. మా ముఖ్యమంత్రి గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారు కూడా అదే చెప్తున్నారు. మొత్తం మన పిల్లలందరూ మంచిగా చదువుకుంటే హైయర్ ఎడ్యుకేషన్కి పోతే ఇక ఏ గవర్నమెంట్ స్కీములు చూసుడు ఉండదు. ఎప్పుడు వాళ్ళందరూ కూడా కరెక్ట్గా చదువుకొని పైకి వస్తే సమాజానికి వాళ్ళు అవసరం పడతారు, దేశానికి రాష్ట్రానికి అవసరం పడతారు అని చెప్పేసి విద్య మీద ప్రాముఖ్యత. తర్వాత ఎంతోమంది ఈరోజు మనం చూస్తూ ఉన్నాం, కార్పొరేట్ లెవెల్ హాస్పిటల్, మంచి హాస్పిటల్, ప్రభుత్వ హాస్పిటల్ అంటే తీసి పడేస్తున్నాడు ఫస్ట్, మొత్తం అది పోతే ఏం దొరకదు అది ఇది అని చెప్పేసి. కానీ అట్లా కాకుండా మా ముఖ్యమంత్రి గారు వచ్చినాక అన్ని సేవలు కూడా కరెక్ట్గా ప్రక్షాళన చేసి అన్ని పిఎస్సీల కాడికెళ్ళి సబ్ సెంటర్లు, ఏరియా హాస్పిటల్, జిల్లా హాస్పిటల్ అన్నీ కూడా మంచిగా చేసుకోవాలి. సిబ్బందిని కొత్తగా స్టాఫ్ రిక్రూట్మెంట్ కూడా ఉంది. ఇప్పుడైతే మనకు స్టాఫ్ నర్సులు కానీ, తర్వాత ల్యాబ్ టెక్నీషియన్లు కానీ, డాక్టర్లు కానీ, ఇంకా పారామెడికల్ సిబ్బంది అందరూ చేసిండ్రు. గౌరవ సీఎం గారి చేతుల మీదగానే మనం సర్టిఫికేట్స్ కూడా వాళ్ళకు అపాయింట్మెంట్ ఆర్డర్స్ కూడా ఇవ్వడం జరిగింది. గత 10 సంవత్సరాల నుంచి భ్రష్టు పట్టించారు. ఇది సభావేదిక కాదు విమర్శించని, కానీ చెప్పక తప్పదు. 700 లక్షల కోట్లు అప్పు చేసిన, 17,000 కోట్ల మిగులు బడ్జెట్ ఇచ్చిన రాష్ట్రాన్ని సోనియా గాంధీ 17,000 కోట్లతో తెలంగాణ రాష్ట్రం ఇస్తే 10 సంవత్సరాల 700 లక్షల కోట్లు అప్పు చేసి హాస్పిటల్ మంచిగా అంటే హాస్పిటల్ మంచిగా కాలేదు, స్కూల్ మంచిగానే అంటే స్కూల్ మంచిగా కాలేదు, రోడ్లు మంచిగా ఉన్నాయంటే రోడ్లు మంచిగా లేవు, ఏ విధంగా కరెంటు మంచిగా ఉందంటే కరెంటు మంచిగా లేదు. అప్పుడు కాంగ్రెస్ వాళ్ళు రాజశేఖర రెడ్డి పీరియడ్లో ఇచ్చిన కరెంటుతోనే 24 గంటలు నడిపించారు. వీళ్ళు కొత్తగా రూపాయి పెట్టలేదు, ఒక కొత్త యూనిట్ కూడా తయారు చేయలేదు. అందుకే ఇప్పుడు ఇబ్బందులు వస్తూ ఉన్నాయని చెప్పేసి మీకు అందరికీ చెప్తాను. ఇప్పుడేమో కాంగ్రెస్ వాళ్ళు రాగానే కరెంటు పోయింది అంటున్నారు. మీరు కరెక్ట్ పైసలు పెట్టి అన్ని కరెక్ట్ సబ్స్టేషన్లు కొత్తాయి, లైన్లు కొత్తగా వేస్తే ఇప్పుడు మనకి పరిస్థితి ఉండకుండా. కానీ అన్నీ అదే ఎప్పుడు కాంగ్రెస్ వాళ్ళు రాగానే కరెంటు పోయింది. ఇక వాళ్ళు చేసింది ఒకటే, మోచేతికి బెల్లం పెట్టి నాకమంటారు చూడండి. ఇది రైతు బంధు ఇచ్చిరి, రుణమాఫీ చేసిరి, లేకుంటే కళ్యాణ లక్ష్మి ఇచ్చిరి. పిల్లలు మంచిగా చదువుకుంటే ఏ కళ్యాణ లక్ష్మి పట్టది, ఏది రైతు బంధు పట్టది, ఏది పట్టది.
ఏది అవసరం లేదు, వాళ్ళకే వాళ్ళు కష్టపడి పండించిన పంటకే గిట్టుబాటు ధర వస్తే వాళ్ళు ఏ స్కీములు కూడా రైతులు కూడా అడగారని చెప్పేసి, అందుకే ప్రొడక్టివిటీ దాన్ని దృష్టిలో పెట్టుకొని మా ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం అన్ని విధాల రైతులకు అన్ని సహకారం అందిస్తూ ముందు ఇంకా అభివృద్ధి కార్యక్రమాలు చాలా చేపట్టడం జరుగుతుంది. దాంట్లో భాగంగా ఈ హాస్పిటల్స్లో కూడా స్టాఫ్ రిక్రూట్మెంట్ కూడా అందుకే చేస్తూ ఉన్నారు. ఇది ఒకటే కాకుండా ఇంకా వ్యవసాయంలో కూడా లేటెస్ట్ టెక్నాలజీస్ కొత్త యాంత్రీకరణ చేసి వ్యవసాయంలో కొత్త వంగడాలు తీసుకొని వచ్చి వ్యవసాయం ఎట్లా చేస్తే గిట్టుబాటు అవుతుంది అని చెప్పేసి దాని మీద కూడా శాస్త్రవేత్తలు అందరూ ఆలోచిస్తూ ఉన్నారు. కాబట్టి దానికి పైసలు పెట్టాలన్నా లేక రోజు రైతు రుణమాఫీకి, రైతు బంధుకో లేకుంటే దీనికి అన్ని సబ్సిడీలు పెడితే కొన్ని అభివృద్ధి కార్యక్రమాలకు పర్మనెంట్ అభివృద్ధి అదే అవుతుంది. ఇదేమో అప్పటి పూర్తి వాడుకుంటే పైసలు ఖర్చు పెట్టుకుంటాం, దీంతో ఏం ఫాయిదా ఉండదు. అప్పటి పూర్తికే ఇది. అందులో మనకి ఇప్పుడు రైతు రుణమాఫీ వచ్చినా, రైతు భరోసా వచ్చినా చాలా మంది కరెక్ట్ ఇత్తనాలకు, ఎరువులకు దానికి వాడుకుంటారు. ఇంకా బారాన మంది పోయి వైన్ షాప్లకే ఖర్చు పెడతారు. మీరు చూస్తున్నారు లైన్లో నిలబడుతుండే, అప్పుడు రైతు బంధు అందులో వాడగానే లైన్లో వైన్ షాప్ల దగ్గర ఉంటుంది. కాబట్టి ఇప్పుడు మా ముఖ్యమంత్రి గారు కూడా ఈ డ్రగ్ అడిక్షన్ ఒకటి చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు నేను చూసిన సారాల డి అడిక్షన్ సెంటర్ కూడా ఏర్పాటు చేసినందుకు మీకు సభాముఖంగా అభినందిస్తూ ఉన్నాను మీకు. ఎందుకంటే ఈరోజు చాలా కాలేజ్ పిల్లలు, స్కూల్ పిల్లలు డ్రగ్స్కి అలవాటు పడుతూ ఉన్నారు. అప్పుడే వాడు 8వ తరగతి ఉంటాడు, బీరు తాగుడు సురు పెడతాడు. చూస్తున్నాం కదా మనం సమాజంలో చూస్తున్నాం. కాబట్టి కొంతమంది ఏమో ఇక పొద్దున్న లేవగానే స్టార్ట్ చేస్తారు, అలవాటు అయిపోతుంది, అది అడిక్ట్ అయిపోతారు. అటువంటిది డి అడిక్షన్ సెంటర్ కూడా పెట్టిన వాళ్ళు చాలా సంతోషం. మా ముఖ్యమంత్రి గారు కూడా డ్రగ్స్ మీద చాలా స్ట్రిక్ట్గా ఉన్నారు. ఎందుకంటే ఈ ఆల్కహాల్ వలన, డ్రగ్స్ వలన చాలా ఆరోగ్యాలు పాడైతా ఉన్నాయి. చాలా మంది పిల్లలు, యువకులు, కష్టపడి పనిచేసే తత్వం ఉన్నటువంటి యువకులు వాళ్ళందరూ పెడదారి బట్టి, తప్పుదోవ బట్టి వాళ్ళందరికీ కుటుంబాలే నష్టపోతూ ఉన్నాయి. కాబట్టి దాని మీద కఠిన చర్య తీసుకోవాలని మా ముఖ్యమంత్రి గారు కఠిన చర్యలు తీసుకుంటా ఉన్నారు. కాబట్టి ఇంకా ఎక్కువ చెప్పకుండా నాకు టైం అయితే చాలా ఇప్పటికి మాట్లాడేసిన. ఇక మీరందరూ కూడా సారా వాళ్ళకి చెప్పేదంటే నేను చెప్పినట్టు ఒక పర్మనెంట్ రెగ్యులర్గా ఈ ఒక్క మండలంకు మీకు అంత టైం ఉండదు, అన్నీ చూడాల్సి వస్తుంది. మీకు హాస్పిటల్ నడిపించడం కష్టం మీరు అనుకుంటారు. సారు 1000 రూపాయలు తక్కువ చేయమని తక్కువ చేయకపోయి అని చెప్తాను. నేను రోజు 5000 తక్కువ చేస్తుంటే, తక్కువ ఒక్కొక్క పేషెంట్కి 5000, రోజుకి 5 మందికైనా తక్కువ చేస్తుంటే. అయితే ఇక అయినా కూడా గుర్తుపెట్టుకోరు. అయితే కష్టకాలంలో ఇప్పుడు కార్పొరేట్ హాస్పిటల్స్ వచ్చినాయి. నేను 15 రోజులు నా దగ్గర చిన్న పుట్టిన పిల్లలను తోలిస్తుండే, పిల్ల ఏడవలేదు అది ఇదని. 15 రోజులు ట్రీట్మెంట్ ఇచ్చి పేషెంట్ మంచిగా చేసి, పిల్లలు మంచిగా చేసి పంపిస్తే నా దగ్గర 1500 రూపాయలు, 2000 రూపాయలు ఛార్జ్ చేస్తుంటే. అప్పుడు నాతో ఇంక్యుబేటర్స్ లేవు, ఏం లేదు. ఓన్లీ టేబుల్ ల్యాంప్ పెట్టి వార్మింగ్ చేసి ఆ పేషెంట్లకు రైల్స్ ట్యూబ్ ఫీడింగ్ ఇచ్చి ఉన్న దీంట్లోనే తర్వాత సరే ఇంక్యుబేటర్స్, వార్మర్స్ అన్ని ట్రైన్డ్ స్టాఫ్ అందరు దొరికింది. అప్పుడు దొరకకుండే ఒక గైనకాలజిస్ట్ రావాలంటే 2 లక్షలు, 6 కాలంలో 2 లక్షల రూపాయలు ఇస్తా అంటే కూడా వీడికి ఎవరు రానికి తయారు లేరు. 1,00,000 రూపాయలకు హైదరాబాద్లో 80,000 హైదరాబాద్లో పనిచేస్తుంది. ఏమంటే పిల్లల చదువు, ఆడపోవాలి, నారాయణకి వెళ్ళి రోడ్ మంచిగా లేదు, ఏం మంచిగా లేదు, ఎప్పటికి ఇదే. అందరు డాక్టర్లు రానికే తయారుండకూడదు. ఈరోజేమో ఒక్కరికంటే ఒక్కరు కాంపిటీషన్లో నారాయణగఢ్కి వస్తున్నారు. సంతోషం, ఇది ఒక శుభపరిణామం. అయితే మీకు ఒక్కటే ఈ అవకాశం వచ్చింది కాబట్టి చెప్తా ఉన్నా, మీరందరూ కూడా ఆరోగ్య బీమా పాలసీ ఖచ్చితంగా చేసుకోవాలి. ఎందుకంటే ఈరోజు కొత్తగా వచ్చే హాస్పిటల్స్ కానీ, కార్పొరేట్ హాస్పిటల్స్ కానీ హెల్త్ ఇన్సూరెన్స్కు చాలా ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. ఇప్పుడు మనం రాజీవ్ ఆరోగ్యశ్రీ గురించి కూడా మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు గతంలో 5 లక్షల రూపాయల వరకు లిమిట్ ఉంటే ఇప్పుడు 10 లక్షల రూపాయల వరకు లిమిట్ చేసింది. సీఎం రిలీఫ్ ఫండ్, మీరు ప్రైవేట్ దవాఖానలో పోయి సీఎం రిలీఫ్ ఫండ్ ఎంత వస్తున్నది? ఎక్కువ 60,000 ఫిక్స్ చేసేసింది. కేసీఆర్ ఉండగానే చేసిపోయాడు, అదే కంటిన్యూ చేస్తున్నారు. 60,000 రూపాయల కంటే ఒక్కరికి ఎక్కువ వస్తలేదు. ఇక రికమెండేషన్ పోయి పెట్టిస్తే ఇంకో 50,000 రూపాయలు, 30,000 రూపాయలు మళ్ళీ ఇంకో సెకండ్ విడతలు ఇస్తున్నారు తప్ప ఇస్తలేరు. మరీ చెప్తున్నారు, మీరు ఆరోగ్యశ్రీలో పోతే 10 లక్షల వరకు కూడా మీకు మొత్తం ఫ్రీ అవుతుంది ట్రీట్మెంట్. కాబట్టి అయినంత మటుకు అందరూ కూడా ఆరోగ్యశ్రీ ఉపయోగం చేసుకోండి ఈ సీఎం రిలీఫ్ ఫండ్ కంటే అని చెప్తా ఉన్నారు. కాకపోతే ఇందులోనేమో స్పెషల్ వార్డు ఉంటుండొచ్చు, మీరు మన పైసలు కడితే దాంట్లో జనరల్ వార్డు ఉంటుంది. ఆరోగ్యశ్రీలో జనరల్ వార్డులో కూడా అన్ని ఫెసిలిటీస్తో పాటు అన్ని ఫెసిలిటీస్ ఉంటాయి. కాబట్టి ఆరోగ్యశ్రీని ఎక్కువ ఉపయోగం చేసుకోవాలని చెప్పేసి దానికి ప్రభుత్వం ఇన్సూరెన్స్ చేస్తుంది. మన ఫ్రీ కాదు, పైసలు ఇస్తుంది ప్రైవేట్ దవాఖానలు అన్నిటికీ. మొన్నటి వరకు గత 10 సంవత్సరాలు కేసీఆర్ గవర్నమెంట్ ఉన్నప్పుడు, టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు మొత్తం ఆరోగ్యశ్రీ పేరుకే ఆరోగ్యశ్రీ, మొత్తం ఎవరు వచ్చినా మేము షరీక్ చేసుకోకపోతే లేదని చెప్పి పంపిస్తుంది. ఎందుకంటే వాళ్ళకు చాలా కోట్ల రూపాయలు బకాయిలు ఉండే. ఇప్పుడు
కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో, దామోదర్ రాజనరసింహ గారి ఆధ్వర్యంలో 500 కోట్ల రూపాయలు అన్ని కార్పొరేట్ హాస్పిటల్ అప్పులు తీర్చిన ఘనత మన ప్రభుత్వానికి. ఇప్పుడు కొన్ని షరీక్ చేసుకుంటున్నారు ఆరోగ్యశ్రీలలో. ఇంకా కూడా బకాయిలు ఉంటే అవి కూడా కట్టేస్తామని చెప్పిండ్రు. ఆరోగ్యశ్రీ 10 లక్షల దాకా ఫ్రీ ట్రీట్మెంట్ ఇస్తారు. కాబట్టి మీరు ఆరోగ్యశ్రీ ఉపయోగించుకోవాలని ఇది గవర్నమెంట్ తరఫున. అది కాకుండా మీరు రోజు ఒక 50 రూపాయలు ఖర్చు పెట్టినా, లేదు ఒక 20 రూపాయలు ఖర్చు పెట్టినా హెల్త్ ఇన్సూరెన్స్ చేసుకోవచ్చు. కంపల్సరీ హెల్త్ ఇన్సూరెన్స్. ఇప్పుడు మోటార్ సైకిళ్లకు దీనికి థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ అయినా కంపల్సరీ ఉన్నదా లేదా? ఇన్సూరెన్స్ లేకుంటే పోలీసు వాళ్ళు పట్టుకోరా? ఎవరికైనా యాక్సిడెంట్ అయితే అందులోకెళ్ళి ఇన్సూరెన్స్లోకి వెళ్ళి పైసలు చెల్లిస్తారు. వీళ్ళకి ఏమైనా కూడా ఇన్సూరెన్స్ కంపెనీకి వెళ్ళి పైసలు వస్తాయి. కాబట్టి అట్లా మనం కూడా ఆరోగ్య బీమా పథకాన్ని ఖచ్చితంగా రోజు 20 నుండి 50 రూపాయలు పెట్టుకుంటే 5 లక్షలకో 10 లక్షలకో మనం బీమా సౌకర్యం కలుగుతుంది. ఈ రోజు రేపు ఏ దవాఖానకు పోయి వారం రోజులున్నా 5-10 లక్షల కంటే తక్కువ బిల్లులు అయితే లేవు. అన్ని ధరలు పెరిగిపోయినాయి, డాక్టర్ల ఇవి పెరిగిపోయినాయి, ఏదే జీతాలు పెరిగిపోయినాయి, అన్ని కాస్ట్లు అయిపోయినాయి. కాబట్టి ఆరోగ్య బీమా గురించి మీరు ఆలోచించండి. ఎందుకంటే మీరు ఒక మాట ఏమనుకోకండి, మీరు రోజు ఒక క్వార్టర్ తాగితే ఎంత అయితే, ఎన్ని పైసలు అయితే చెప్పండి. మీరు ఎవరు ఇక తాగిన అలవాటు లేని వాళ్ళు పక్కకు పెట్టు, పాపం వాళ్ళ గురించి అంటలేము. ఇంట్లో తండ్రి తాగకపోతే కొడుకన్నా తాగుతున్నాడు, కొడుకు తాగి తమ్ముడు అన్నా తాగుతున్నాడు. ప్రతి ఒక్కరు, ఎందుకంటే వైన్ షాప్ రిటర్న్ నడుస్తుంది. కాబట్టి 250 రూపాయలు, నాకు తెలిసి ఆ ధర క్వార్టర్ ధర 250 రూపాయల కంటే తక్కువ ఏ వైన్ షాప్ కూడా ఇస్తలేదు. మరి 250 రూపాయలు రోజు ఖర్చు పెట్టేవాళ్ళు 20 నుంచి 50 రూపాయలు రోజు ఖర్చు పెడితే ఆరోగ్య బీమా 5 లక్షల నుంచి 10 లక్షల దాకా ఆరోగ్య బీమా వస్తుంది. అందుకంటే మీరు ఏ ఆరోగ్య బీమా చాలా వచ్చినాయి, ఆరోగ్య బీమా పాలసీలు మంచిది, మనకు ఏదైతే మంచి బెనిఫిట్ ఉన్నదో అటువంటి ఆరోగ్య బీమా పాలసీ ఎన్నుకొని ప్రతి ఒక్కరూ భార్య, భర్త, అత్త, మామ, తర్వాత పిల్లలు, ఒక కొడుకు, బిడ్డ, ఇటువంటి వాళ్ళు అందరినీ కలిసి కుటుంబంలో 6 మందికి ఇన్సూరెన్స్ కవర్ అయ్యేటట్లు చేస్తే మీకు కనీసం అంటే మీకు అంతే నెలకు 200-300 రూపాయలు పడుతుండొచ్చు నాకు తెలిసేసి. సంవత్సరంకు మీకు ఒక 10,000-15,000 వరకు పడుతుంది మ్యాక్సిమం నేను చెప్పింది. కాబట్టి కడితే ఇంకొంచెం ఎక్కువ పడుతుండొచ్చు, కానీ నయమే కదా. ఇప్పుడు సంవత్సరంకి 20,000 కట్టమంటే ఈజీ కట్టుకుంటూ పోతారా పోరా? కాబట్టి దాన్ని పక్కకు పెట్టుండి, మీరు వచ్చిన పైసలకి వెళ్ళి పక్కకు పెట్టి ఆరోగ్య బీమా ఖచ్చితంగా. రోజుకు రోగాల సంఖ్య పెరిగిపోతున్నది. పొల్యూషన్, వాతావరణ కాలుష్యం వల్ల ఇంకా రోగాలు ఎక్కువైతున్నాయి. కాబట్టి ఆ రోగాలకు అప్పుల పాలు కాకుండా ఇన్సూరెన్స్ కంపెనీకి వెళ్ళి పైసలు వాళ్ళే చెల్లిస్తారు. కాబట్టి ఆరోగ్య బీమా అనేది చాలా ముఖ్యం. మీరు ప్రతి ఒక్కరు కూడా, మీరు కూడా డాక్టర్లకు, మీ శంకర్ గారు కూడా చెప్తున్నా, అందరికీ ఏరియాల ఆరోగ్య బీమా గురించి అవగాహన కల్పించి ప్రతి ఒక్కరు ఆరోగ్య బీమా చేసేటట్లు కృషి చేయాలని చెప్తూ ముగిస్తాను.